స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి మనం పరిశుద్ధ వారాల్లోనికి లెంటి డేస్ ముగియబోతున్నాయి. చివరి దినాల్లో వచ్చాం. మరి 5 దినాలు మాత్రమే మనకు ఉన్నాయి. ఎప్పటికి వరకు అంటే ఇంచుమించు ఈస్టర్ రేపు అనగా అంటే ఈస్టర్తో కలుపుకుంటే 6 దినాలు మనకున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినాలైనా మనం మరి చాలా శ్రద్ధగా దేవునికి దగ్గరగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ, తద్వారా క్రీస్తు సువార్తను ప్రకటించండి, క్రీస్తు ప్రేమను చాటండి. అలాగే మరి క్రీస్తుకు కలిగిన మనస్సును కూడా మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదము అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకోను. నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. దేవునికి స్తోత్రం. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానము ద్వారా ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనము ఒకవేళ కష్టార్జితం అనుభవించాలంటే దేవుని కృప మనకు తోడై ఉండాలి. ఎప్పుడు మనకు దేవుని కృప తోడై ఉంటుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రమే నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. ఈ దినం బలగం ఉందని, ఆస్తి ఉందని, అంతస్తులు ఐశ్వర్యాలు ఉన్నాయని ఒకవేళ నువ్వు మరి ఎగిరి పడుతున్నావేమో, వాటి యొక్క బలం చూసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నావేమో, కానీ ఇన్ని కలిగి ఉన్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే నీ కష్టార్జితం నువ్వు అనుభవించు అని దేవుని వాగ్దానం తెలియచేద్దాం. దేవుడే హెచ్చరిస్తున్నాడు గనక మరి హెచ్చరిక నీ కోసమేమో, నా కోసమేమో, మనందరి కోసమేమో. మనందరినీ ప్రేమిస్తున్న దేవుడు మన కష్టార్జితాన్ని అనుభవింప చేయాలనుకుంటున్నాడు కనుక మరి ఈ వాక్య మర్మాన్ని నీకు బయలుపరుస్తున్నాడు కనుక మరి ఈ దినం నీవు మరి తీసుకుంటున్న వారి నిర్ణయం ఏమనంటే, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను, ఆయన త్రోవల యందు నేను నడుస్తాను, నడిచినప్పుడే నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఆయన ఇచ్చినవే. ప్రభువా, నా జీవితంలో నీవు ఉండు అని ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే నీకు క్షేమము, సమాధానము అని తెలియచేస్తూ నీకు విడుదల, స్వస్థత సమస్తము నీకు ఆయనే కలిగజేస్తే 128వ కీర్తన మొత్తం చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథాన్ని ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే సెర్చ్ చేయండి. ఫోన్లో 128వ కీర్తన సెర్చ్ చేసి మీరు చదవండి. చదవగా మరి చాలా చక్కటి ఈ వాగ్దానం అంటే కుటుంబ వ్యవస్థ కోసం కూడా రాయబడి ఉంది కనుక మరి నీవు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో నీ కుటుంబం, నీ భార్య, బిడ్డలు అందరూ భయభక్తులు కలిగి ఉంటారు. మరి భయభక్తులు కలిగి ఉన్న మీరు దీవించబడతారని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో విరుస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఎప్పుడు ఇవన్నీ మా జీవితంలో నెరవేర్చబడతాయంటే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తే మాత్రమే మా యొక్క జీవితాల్లో మా యొక్క కష్టార్జితాన్ని అనుభవించగలవని నీ వాక్యం ద్వారా తెలియచేసావు. నేను ప్రతి ఒక్కరిని నీ యందు భయభక్తులు కలిగే వారిగా చేయమని ప్రార్థిస్తూ సమయంలో తండ్రి, రోగులు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరిచిన, హాస్పిటల్లో ఉన్న వారిని కావచ్చు, బెడ్ రిటర్న్ అయిపోయిన వారిని కావచ్చు, వెంటిలేటర్ మీద ఉన్నవారు కావచ్చు, ప్రభు ఏ స్థితిలో ఉన్నా సరే స్వస్థపరచగల సమర్థుడు నీ చిత్తమైతే నన్ను నమ్ముతున్నాము తండ్రి. అలాగే తండ్రి, ఎంతోమంది వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక ఉండిపోయే వారందరికీ చక్కటి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. చదువుకున్నప్పటికీ ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు అనుగ్రహించండి. ఉద్యోగంలో ఆశీర్వాదం, దీవెన, నేను పదోన్నతి నేను పర్మనెంట్లు లేక ఎదురు చూస్తున్న బిడ్డల్ని వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, వ్యవసాయాలు చేస్తున్నారు,
నాయన పాడి పంటలు నా తండ్రి ఈ వర్షం కారణంగా ప్రభా వ్యవసాయాలు దెబ్బతింటా ఉన్నాయి ప్రభా. చేతికి వచ్చిన పంట నా తండ్రి నాయన చేతికి అందకుండా పోతున్నట్టుగా ఉన్నది ప్రభా. అలా కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించమని రైతులను అందరినీ కూడా మీరు ఆదుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి వాతావరణం గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడు. మా భారతదేశానికి రక్షణ దయచేయమండి, క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి యుద్ధాలు కానీ గొడవలు కానీ జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి దినం ప్రభా ఎవరు ప్రభా పెళ్లి రోజుగా పుట్టినరోజు కానీ జరిపించుకుంటున్నారా వారందరి పట్ల నీ కృప ఉంచమని, కనికరం ఉంచమని, సంవత్సరం అంతయు దయా కిరీటం వారిపై ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు అందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. ఒకవేళ ఈ ప్రార్థనలు, ఈ యూట్యూబ్ వాక్యాలు, ఈ వాగ్దానాలు, ప్రతిదినము దేవుని వాగ్దానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.